ఖొమైనీ రెండో కొడుకు మొక్తజా ఖొమైనీని సుప్రీమోగా ఎన్నుకున్నారు. అధికారికంగా అనౌన్స్ చేయాలి. వాస్తవంగా ప్రస్తుతం అతను తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నాడు. నేను 4 రోజుల క్రితం ప్రస్తావించా. మొక్తజా ఉన్నటువంటి బిల్డింగ్‌ని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ కొట్టింది. ఆయన బతికున్నాడో లేదో కూడా తెలీదు. ఆ రోజునే చనిపోయాడని ప్రచారం జరిగింది. స్పష్టత రావాల్సి ఉంది అన్నట్టు. ప్రస్తుతం నిన్న ఇరాన్‌కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్స్ కొంతమంది కూర్చున్నారు. అంటే సుప్రీమో ఆనాడు నియమించినటువంటిది టోటల్‌గా 84 మంది ఉంటారు. వీళ్ళందరూ కూర్చోవాలి. కానీ ఆన్‌లైన్‌లో మాట్లాడుకున్నారు. ఆన్‌లైన్‌లో మాట్లాడుకొని మొక్తజా ఖొమైనీనే తమ తదుపరి వారసుడిగా ఎన్నుకున్నారు. వాస్తవంగా అయితే గనక ఇప్పుడు చనిపోయిన ఖొమైనీ అంతకుముందు వాళ్ళ నాన్న వారసత్వం కాదు, లేకపోతే వాళ్ళ తాత వారసత్వం కాదు. ఖొమైనీలో తమ తర్వాత వారసుడిగా ఒకళ్ళని ఎంచుకుంటారు. కుటుంబ సభ్యుల్ని ఎన్నుకోకపోవడం ఇప్పటిదాకా ఉన్న ఆనవాయితీ. ఇప్పుడు మొక్తజా ఖొమైనీ విషయంలో మాత్రం కుటుంబ సభ్యుల్ని ఎన్నుకోవడానికి మత పెద్దలు డిసైడ్ అయ్యారు. బికాస్ ఆఫ్ ఐఆర్‌జీసీ ప్రెషర్. ఐఆర్‌జీసీ అతనైతేనే మాట వింటామని చెప్తుంది. లేకపోతే అదొక ఉగ్రవాద సంస్థలాగా తయారయ్యేటటువంటి ప్రమాదం ఉంది. దాంతోనే వాళ్ళకి కూడా ఇంకొక ఆల్టర్‌నేటివ్ కనిపించక రెడీ అవుతున్నారు అన్నటువంటిది ఒక ఎత్తైతే, అధికారిక అనౌన్స్‌మెంట్ చేయాలి. ఇంకా ఎందుకు అనౌన్స్ చేయలేదయ్యా అంటే అందరూ కూర్చుని ఒక చోట చేద్దాం అంటే అందరూ కూర్చుంటే అడ్రస్ తెలుసుకుని ఇజ్రాయెల్ పేల్చి పడేస్తది. మొన్న అట్లాగే వీళ్ళందరూ కూర్చుంటే పేల్చి పడేసింది సెక్యూరిటీ కౌన్సిల్ బిల్డింగ్. మళ్ళీ అలా పేలుస్తుందేమో అన్నటువంటి భయం ఉంది. అందుకని ఆన్‌లైన్‌లో మనందరం మాట్లాడుకున్నాం కదా! నోట్ రిలీజ్ చేసేయండి. అతన్ని ప్రమాణ స్వీకారం చూసుకుందాం అని చెప్తున్నారు. బట్ అతన్ని గనక నాయకుడిగా ఎన్నుకుంటే మేము పేల్చి పడేస్తామని అమెరికా చెప్తుంది. కాబట్టి నాయకుడికి సంబంధించినటువంటి అనౌన్స్‌మెంట్ ఇంకా లేట్ అయింది.